ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ సో కన్సర్న్ టువర్డ్స్ డిజిటల్ మీడియా మీద ఎందుకు ఉంటుంది వాళ్ళకి డిజిటల్ మీడియాస్ ఉన్నాయి కదా. ఈ సోషల్ మీడియా మీద వీళ్ళకన్నా ఎక్కువ ఫోర్స్ఫుల్గా 10 రకాలుగా విస్తృత శృంఖలాల్లో ప్రజ్వలించబడుతుంది. సో ఎప్పుడైతే దీన్ని అరెస్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ప్రతి దాన్ని ఒక ఇష్యూని తీసుకుని వచ్చి మాట్లాడుతుంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తారు? టూ మచ్ ఆఫ్ ప్రొవొకేషన్ లీడ్స్ టు. ఇప్పుడు ఆ విషయంకి వస్తే ఆ ఛానల్లో మాట్లాడుతున్న అమర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్న సంబోధనలో ఇంకొక మైరా మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ అతను ఒక చిన్న స్టూడియో నడుపుకుంటాడు. అతని మీద బొంబార్డింగ్ ఉంది. హీస్ హ్యాపన్ టు బి ఏ ఎక్స్ మహా కొలీగ్ అతను, ఈ వకీల్ మహా. సో ఇప్పుడు ఈ అతనికి రాత్రి నుంచి టార్చరింగ్ స్టార్ట్ అయింది. సో ఎవరెవరో సంబంధం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి నీకే విలువలు ఉన్నట్టు అవతల ఎవరికీ లేనట్టు ఇంకొక జర్నలిస్ట్ని ఆపాదిస్తూ వీళ్ళందరూ ప్రవోక్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేసాడని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? విలువలు, విశ్వసనీయత అన్నవి లేకపోతే ఆత్మాభిమానం అన్నవి ఒకరికి మాత్రమే పరిమితం ఉంటాయి సార్. ఈ థ్రెటనింగ్ రాజకీయాలు, బ్లాక్మెయిలింగ్ అన్నవి జర్నలిజంలో ఉంది అన్నది ఒక అభూత. మొత్తానికి ఏంటంటే వేణుస్వామి సెంట్రిక్గా గడిచిన వారం 10 రోజులుగా లేదా 15 రోజులుగా అనుకుందాం, లేదా శోభిత నాగచైతన్య నిశ్చితార్థం రోజు నుంచి అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయంటారు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు తెలంగాణ, ఇట్స్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. ఇప్పుడు మీకు ఒక ఇష్యూని తీసుకొచ్చి దాని ప్రజల్లోకి చావగొట్టేయడమే ఒక సోషల్ మీడియాకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అదే పని. దీంట్లో ఏమవుతున్నాయంటే ఏంటి ప్రయోజనం ఒకవేళ తీసుకొచ్చి? దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విచ్ వాస్ రియల్లీ అవన్నీ సబ్మిస్ అవుతున్నాయి. ఏమి వెనక్కి వెళ్ళిపోతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చారు, దేని మీద ఇనిషియేటివ్ ఉంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచ బ్యాంక్ అధికారులతో కూర్చుంటున్నారు. ఆయన కూర్చుంటున్నారు. దేనికి? గతంలో కూడా కూర్చున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు. ఈసారి భరోసా ఇచ్చే దాంట్లో వాట్ ఈస్ ద అవుట్కమ్ అన్న దాని మీద ఎవరైనా చర్చించాలి కదా. ఇవి కాకుండా ఈ విషయాలు అవసరమా? మీరే చెప్తున్నారు కదా పక్కన దెన్ ఒక డిగ్నిటీ సిట్టింగ్ విత్ అన్ ఇన్ దగ్గర ఏమవుతున్నాయి? ఇప్పుడు గుప్పడి తెరిచినంతకాలమేనండి. తెరిస్తే ఆత్మాభిమానం, విలువలు, విశ్వసనీయత అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ అంశాలు తెరమరుగున పెట్టడం కోసం వేణుస్వామి లాంటి ఒక అప్రాధాన్య అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటారు? అంటే ఇక్కడ ఒకటి నేను నా అబ్జర్వేషన్స్లో, ఎందుకంటే బికాస్ వెన్ దెర్ ఆర్ సర్టన్ బొంబార్డింగ్ వాస్ టేకింగ్ ప్లేస్. గత ఎలక్షన్స్లో ఒక వాయిస్ మాడ్యులేషన్స్ ఎటుపక్క ఫేవర్ ఆయన ఏంటి 175 వైసీపీ అన్నాడు. అందువల్ల టార్గెట్ చేయడానికి టీడీపీకి పెద్దగా ఈయన్ని పట్టించుకొని ఆయన హఠాత్తుగా ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం టీడీపీకి. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇంటూ పవర్. ఇప్పుడు అదే చెప్తున్నా, పవర్ని ఎలా జస్టిఫై చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసే కాన్సెప్ట్కి ఎప్పుడైతే తెరలేపుతూ ఉంటారో ఎవరికి భయం? ఇప్పుడు మీరే చెప్పండి, ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి నేను ఆయన 1.5 hour డిబేట్ పెట్టుంటే వాట్ వుడ్ హ్యావ్ బీన్? ద పీపుల్ హూ హావ్ బీన్ డిస్కస్డ్, వాళ్ళ డిస్కషన్స్ అక్కడే కట్ అయ్యి ఉందని కదా. ద నాట్ ఈవెన్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లబ్ అన్నది అవునంటారు కదంటారు. కానీ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఉంటే ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళతోనూ కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారంటే ఆర్ యు ఆప్టింగ్ ఏ డిఫెన్స్ మెకానిజం? అసలు ఒక జర్నలిస్ట్ అన్నది నాకు తెలిసినంతవరకు ఒక ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్ళి వదలాలి. వాట్ విల్ బి ద అవుట్కమ్ అన్న దాని మీద యాంటిసిపేషన్స్తో కూర్చుంటే మాత్రం ఎట్లా చెప్పండి? ఇప్పుడు వేణుస్వామి అంశంలోకి మళ్ళీ తెలంగాణ కూడా చూపించబడింది. తెలంగాణ మహిళా కమిషన్కి వెళ్ళారు. అలాగే ఎవరు వీళ్ళు తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనుకుంటా. ఇక్కడ నాకు అప్రహెన్షన్ ఏంటంటే వీళ్ళు వెళ్ళాల్సిన ఆస్పెక్ట్ ఎందుకు వచ్చింది అంటే 22వ తారీఖు ఎప్పుడు ఆయన అటెండ్ అవ్వాలని మహిళా కమిషన్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. నేరెళ్ళ సారథి గారు ఇచ్చారు.